హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు మన టేస్టీ బైట్స్లో మనం చేసుకోబోయేది చుక్కకూర, పాలకూర, పులుసుకూర. దానికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత అందులో వెల్లుల్లి రెబ్బలు అయితే ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, టొమాటో కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. కొంచెం వేగుతూ ఉండగా అందులో ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకొని ఇంకొకసారి కలబెట్టుకోవాలి. తర్వాత అందులో శుభ్రంగా కడిగి ఉంచుకున్న చుక్కకూర, పాలకూర ఇవి కూడా వేసేసి మంచిగా ఉడికించుకోవాలి. ఇది మూత లేకుండా మగ్గించుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి దాన్ని మంచిగా ఉడికించుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఇప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో ఉప్పు, టేస్ట్ సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చుక్కకూర, పాలకూర, పులుసుకూర రెడీ అయిపోయింది. ఆకుకూరలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసేయండి. లొట్టలు వేసుకొని తింటారు, అంత బాగుంటుందండి. ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్.